చెప్పినాం, గెలుస్తామని చెప్పినాం తప్ప ఓడిపోతామని చెప్పాలి. ఎవరైనా చెప్తే ఆయన ఓడిపోతున్నామని వ్యక్తి ఓడిపోయినామని కూడా చెప్పారంట. చెప్పాలని మానవ్యం కాలేదు, పద్ధతి కాదు. కానీ పెద్ద స్టేటస్ లో పెట్టుకుని, వైరస్ లో పెట్టుకుని, దాంట్లో పెట్టుకుని, ఫోన్లో పెట్టుకుని ఏమయ్యేది ప్రజలు గెలవాలి. ఈటల రాజేందర్ ఏం చేసిండు? మనం మల్కాజికి ఏమని తెచ్చిండా? ఆయన మన లోకలా, మనకు సంబంధమే లేదు. ఆయనకు క్యాడర్ లేదు, లీడర్ లేదు, ఓటర్ లేదు, ఏం లేదు. బీజేపీ ఇద్దరు నిన్న మన చైర్మన్ చదివారు. ఆయన ఎప్పుడు ఓడిపోయింటే ఒక్కడే ఒక్కడు ఆయన పిల్లల్ని పిలిచి గుడికాడికి వచ్చిండు చంద్రారెడ్డి. వాళ్ళంతా పోతుంటే ఆయన కూడా ఒకటే పోయి ఆ పిలిచినే దోగ కట్టుకొని పోతున్నాడు. చైర్మన్ అంటే నాగారం చైర్మన్ నాకు ఎవరు నచ్చిన కాలేసుకుంటారు. పాత మిత్రుడు నా ఎంబడి మంత్రి ఉన్నాడు తప్ప కాలేసుకొని అన్నా ఆల్ ద బెస్ట్ అన్నాను, గాడ్ బ్లెస్ అన్నాను, గెలుస్తున్నాం అన్నాను. ఎవరినైనా కలిసిన స్పోర్టింగ్ అంటాం కదా, దాన్ని పెద్ద సోషల్ మీడియాలో పెట్టి స్టేటస్ లో పెట్టుకొని ఓయమ్మో మల్లారెడ్డి ఇట్లాడు. అరే ఎప్పుడు పగోడు